బీజేపీ సిద్ధాంతం గురించి నువ్వా మాట్లాడేది? కొడుక్కి సీట్ ఇస్తే పొగడ్తలు లేదంటే విమర్శల? రఘునందన్ రావు కాంగ్రెస్ కు ఎంతకు అమ్ముడుపోయారు? జితేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి ఫైర్. చాలా రోజుల నుంచి ఆ టికెట్ వచ్చేటువంటి సందర్భంలో ఈ మధ్యన ప్రెస్ మీట్ పెట్టలేదు రఘునందన్ రావు. ఎప్పుడు పెడతాడని జనాలు కూడా ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తే నేను ఒక బాంబు వేసారు మొత్తానికైతే దీనికి సంబంధించి. జితేందర్ రెడ్డి పార్టీ మారిపోయే సందర్భంలో పార్టీ ఎందుకు మారుతున్నాడు అనేటువంటి అంశం పైన బీజేపీకే సిద్ధాంత నిబద్ధత లేదు అనేటువంటి విమర్శ చేసి ఆరోపణ చేసి వెళ్ళిపోతే అరే ఇది నిజమేనేమో అనుకునేటువంటి విధంగా ప్రజలు చెప్పిరేమో. కానీ అది కాదు, దాన్ని ఎన్నుకున్నటువంటి అంశం ఏమిటి అనేటువంటి దానిపైన క్లియర్గా ఇక్కడ ఉన్నటువంటి దానిపైన మాట్లాడిరు. ఈస్టర్న్, వెస్టర్న్, సదరన్ కన్స్ట్రక్షన్, ఆ కన్స్ట్రక్షన్ కంపెనీలు ఇవి, సర్వే నెంబర్ 341, ప్రభుత్వ భూమి ఎన్ని ఫ్లోర్లు ఇవ్వాలి, ఎంత ఇచ్చారు, కడితే ఎంత ఖర్చు అవుతుంది, అమ్మితే ఎంత ఖర్చు అవుతున్నది, జితేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి పార్టీ మారడం వెనక ఆర్థిక ప్రయోజనం ఏమిటి, షేక్పేటలోని 403 సర్వే నెంబరు, 342 సర్వే నెంబర్కు సంబంధించినటువంటి దానిపైన దాని వెనక ఉన్నటువంటి మతలబు ఏమిటి అనేటువంటి అంశం పైన కూడా ఆయన మాట్లాడారు. దానికి సంబంధించినటువంటి అంశం పైన వాళ్ళిద్దరూ కాంగ్రెస్ లో చేరి మల్కాజ్గిరి, చేవెళ్ళ, మెదకు, జహీరాబాద్ పార్లమెంట్లకు ఎంత ఖర్చు పెడతారో చెప్పాలన్నారు. ఇప్పుడున్నటువంటి స్పీకరు అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి పైన 500 కోట్ల స్కామ్ లో ఇన్వాల్వ్ అయ్యారని ఇప్పుడున్నటువంటి స్పీకర్ చేసినటువంటి ఆరోపణలను గుర్తు చేశారు. ఇది అంశం. దీనికి సంబంధించినటువంటి దాంట్లో నిన్న రఘునందన్ రావు పెద్ద బాంబే వేశారు. జితేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి పార్టీ మారడం వెనక ఏ అంశాలతో ముడిపడి ఉంది అనేటువంటి అంశాన్ని ప్రజలకు తెలియజెప్పారు. కొన్ని సర్వే నెంబర్లను కూడా చెప్పారు. 343, 403 ఇవేవో షేక్పేటలో ఏదో భూమి ఉందంట, ఆ భూమికి సంబంధించి ఏవో ఈస్టర్న్, వెస్టర్న్ ఇంకేవో కంపెనీలకు సంబంధించినటువంటి భూములు, ఆ భూములకు బదులు భూములు ఎవరు తీసుకున్నారు, ప్రభుత్వం నుంచి భూమికి బదులు భూమికి తీసుకున్నది ఎవరు, దీని వెనుక ఉన్నటువంటిది ఏంటి, ఎక్కడో కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి కంపెనీలలో లావాదేవీల కోసం, లాభాల కోసం వచ్చిన డబ్బులను కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు సంబంధించి చేవెళ్ళ, మెజాకు, జహీరాబాద్, మల్కాజ్గిరిలో వీళ్ళు ఇప్పుడు ఖర్చు పెట్టాలనేటువంటి షరతు నిబంధనతోటి వాళ్ళను పార్టీలో చేర్చుకున్నారనేటువంటిది. జితేందర్ రెడ్డి గారు అసలు విషయం ఇది, దీనిపైన సమాధానం చెప్పాలి. ఇప్పుడు సమాధానం చెప్పకపోతే నిజమని చెప్పుకోవాల్సి వస్తుంది. ప్లస్ అందులో ఆరోపణలు కూడా చేసిండు, మీ కొడుకు ఎమ్మెల్యే టికెట్ వస్తే పార్టీ మంచిది, మీకు టికెట్ రాకపోతే పార్టీ చెడ్డదా అనేటువంటిది. మునుగోడులో మీరు మాట్లాడినటువంటి మాట కూడా ఒకటి చెప్పారు, నన్ను కొనలేరు, నన్ను అమ్మలేరు అనేటువంటి మీరు ఒక మాట మాట్లాడారు కదా మునుగోడు బై ఎలక్షన్కు సంబంధించినటువంటి దాంట్లో. ఇది మునుగోడు బై ఎలక్షన్స్లో కూడా మీరు ఏం మాట్లాడారు ఏంటి అనేటువంటిది విషయం కూడా క్లియర్గా చెప్పాల్సినటువంటిది ఉంది. జితేందర్ రెడ్డి అదేవిధంగా రంజిత్ రెడ్డి ఇద్దరు కూడా ఈ విషయంలో క్లియర్గా మాట్లాడాల్సినటువంటి మాట ఏమిటి, ఆ కన్స్ట్రక్షన్ కంపెనీలు ఎవరివి, ఇవన్నీ 100 కోట్లు 1000 కోట్లు దాని ద్వారా లబ్ధి పొందుతున్నారు, ఆ లబ్ధిలో భాగంగా మీరు కాంగ్రెస్ పార్టీకి ఎంత ఖర్చు పెట్టబోతున్నారు అనేటువంటి అంశం పైన ఆరోపణలు చేశారు. ఇప్పటి ఇన్ని రోజుల పాటు ప్రెస్ మీట్ చాలా రోజులు అయింది పెట్టలేదు అనుకున్నాం, కానీ రఘునందన్ రావు గారు మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశం పైన క్లియర్గా చెప్పారు.